అరే రా పద పద. అరే వెనకన్నాడు రా, మెల్లమెల్లగా. హలో షౌరిక్. చెప్పంగారం. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చూపులు అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతే నా చావు చూస్తావు. హలో షౌరిక్, ఉన్నావా? ఉన్నాను, వింటున్నాను, చెప్పు. నేను చావాలో నీతో కలిసి బ్రతకాలో నీ చేతిలోనే ఉంది షౌరిక్. నేను ఆల్రెడీ చచ్చేలానే ఉన్నాను రా. ఏమైందిరా? అరే ఒకసారి కలిసి మాట్లాడదాం రా. సరే వస్తున్నాను. ఏరా, ఎందుకు పిలిచావు? మా పిల్ల ఫోన్ చేసిందిరా. దానికి ఎక్కడి వరకు పిలవాలా? చెప్పింది వినుబే. చెప్పి చావు. అది మనం ఇప్పుడు వెళ్ళి మా పిల్లని వాళ్ళ ఇంట్లోంచి లేపుకొచ్చేయాలరా. అదేమైనా పార్సల్ ఏంట్రా పట్టుకొచ్చడానికి? అయినా నీ పిల్లల్ని లేపుకోవడానికి నువ్వు వెళ్ళాలి కానీ నేనెందుకు మధ్యలో? అరే ఈ టైంలో ఫ్రెండ్సే కదరా హెల్ప్ చేసేది. ఇది నా లైఫ్ మ్యాటర్ రా, ప్లీజ్ రా. అబ్బా ఇబ్బంది పెట్టేస్తున్నాడే. సరే పద వెళ్దాం. నాకు కన్ఫర్మ్ గా చావే ఈ రోజు. అరే నీకేం అవ్వదు బావా, నేను చూసుకుంటాను. నీ సంగతే నీకు తెలీదు, ఇంకా నువ్వు నా సంగతి చూసుకుంటావు. సరే పద. కన్ఫర్మ్ సావే నాకు. లేట్ ఎందుకు, ఫోన్ చేయి. హలో కావ్య, రెడీయేనా? నేను రెడీ షౌరిక్, నువ్వెక్కడా? మీ ఇంటి ముందున్నాను కావ్య. రే ఎందుకురా అంత సులువుగా మాట్లాడుతున్నావు? అంటే ఎవరికైనా వినిపించింది అనుకోరా, ప్రాబ్లం అవుతుందిరా. ఈ భయం ముందుంటే ఎంత బాగుందో తెలుసా? మాట్లాడు. హలో షౌరిక్, ఉన్నావా? కావ్య ఉన్నాను, మీ ఇంటి ముందే ఉన్నాను రా. షౌరిక్ ఒక 10 minutes షౌరిక్ ప్లీజ్. ఎందుకు కావ్య, మీ అమ్మాలు ఉన్నారా? కాదు షౌరిక్, లేచిపోతున్నాం కదా, కొంచెం అందంగా కనిపించడానికి ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు దానికి ఫేస్ ప్యాక్ అవసరమా? వాళ్ళు బాబు చదువుకో నీకు పెడతాడు ఫేస్ ప్యాక్. కావ్య ఫేస్ ప్యాక్ ఏం వద్దు, నువ్వు అర్జెంట్ గా రా బయటికి. సరే ఆగు, వస్తున్నా. వస్తుందిరా. హాయ్. హాయ్, వీడే నా ఫ్రెండ్. ఏమే నీ కొడుకు ఎక్కడే పొద్దుట్నుంచి కనిపించట్లేదు? బయటికి వెళ్ళాడండి. తిరగడానికి పోయినా పర్వాలేదు, నాకు తలనొప్పి లేకుండా ఉంటే చాలే. పొద్దున్నే మొదలు పెట్టేశారా? అయినా వాడు ఎదవరకట్లా కాదు, చాలా మారిపోయాడు. నాకు నమ్మకం లేదే. వాడిని ఎప్పుడు మీరు నమ్మకండి. నానా మీకు విషయం చెప్పాలి. నా దగ్గర డబ్బులు లేవురా. నానా ఈ విషయం డబ్బుల కోసం కాదు. సరే అయితే చెప్పు. కావ్య ఒకసారి రా. నానా తిను నేను ప్రేమించుకుంటున్నావు. తిన్నా కోసం వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసింది. వీడికి జీవితం సెట్ చేసుకోరా అంటే వీడికి ఇలా అర్థమైందా? ఈయన ఈ రోజు వీడిని ఏం చేసేస్తారో ఏంటో. ఏమన్నా? మీరు విన్నది నిజమే, నేను తనని లేపుకొచ్చేసాను. అమ్మాయిని లేపుకొచ్చినంత ఈజీ కాదు అమ్మాయితో జీవితాంతం బతకడం అంటే. అదంతా మాకు తెలుసు, ముందు మాకు పెళ్లి చేయండి. నీకు నేను చెప్పింది అర్థం కావట్లేదా? ముందు అమ్మాయిని ఇంట్లో వదిలే. అలా కుదరదు. నా మాటకి ఎదురు చెప్తారా? మీరు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు, మీరు చేసుకుంటే లేనిది మాకెందుకు అడ్డుపడుతున్నారు? నీకెవరు చెప్పారు? అమ్మ చెప్పింది. అయినా ఇప్పటి వరకు మీరు నా కోసం ఏమీ పట్టించుకోలేదు నాన్న. అమ్మాయి నా కోసం పట్టించుకుంది. ఇప్పుడు దాకా మీరు నా కోసం ఏది చేయలేదు. కనీసం ఇప్పుడైనా మా మంచి కోరుకుంటే మా ఇద్దరికి పెళ్లి చేయండి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా నువ్వు? అమ్మా నేనేం తప్పు చేయలేదు. నోరు మూసుకొని ఉండు.
చూసావా, ఎప్పుడు నన్నేం అనలేని అమ్మ కూడా నీ వల్ల నన్ను కొట్టింది. ఛే! ఏమండి, తిను నేను ప్రేమించుకుంటున్నాం. తిన్నా కోసం వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసింది. మీరు చేసుకుంటే లేండి, మాకెందుకు అడ్డుపడుతున్నారు? ఇప్పుడు దాకా మీరు నా కోసం ఏది చేయలేదు. కనీసం ఇప్పుడైనా మా మంచి కోరుకుంటే మా ఇద్దరికి పెళ్లి చేయండి. లక్ష్మి, నేను వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాను, కానీ అదొక కండిషన్. ఆ కండిషన్కి వాడు ఒప్పుకుంటేనే నేను ఒప్పుకుంటాను. నాకు ఎలాంటి కండిషన్ అయినా ఓకే. లక్ష్మి, నేను వాడితో మాట్లాడలేదు, నీతో మాట్లాడుతున్నాను. సాయంత్రం ఏం చేయాలో నేను చెప్తాను, వాడికి చెప్పు. సరేనండి. ఏంటండి మధ్యాహ్నం భోజనానికి రాలేదు? ఇది నా నెల జీతం. ఇప్పుడెందుకండి ఇవి? ముందు వాడిని ఇలా రమ్మను. సరే. ఏమండి, వచ్చారండి? లక్ష్మి, రేపు 1వ తారీఖు నా మొత్తం జీతం 20,000. ఈ డబ్బును తీసుకుని ఈ ఇంటిని మెయింటైన్ చేయమని చాలు. అప్పుడు ఒప్పుకుంటాను వాడికి పెళ్లి చేసుకునే అర్హత ఉందని. సంపాదించడం కష్టం గానీ ఖర్చు పెట్టడం ఎంతసేపు అమ్మా, నేను చూసుకుంటాను. లక్ష్మి, నా మొత్తం జీతం ఇచ్చేశాను. మళ్ళీ నా దగ్గరికి డబ్బుల కోసం రావద్దని చెప్పు. మీ క్లాస్ ఆపితే నేను నా పని చూసుకుంటాను, అదే ఖర్చు పెట్టడం. లక్ష్మి, బాగా ఆకలేస్తుంది, వేడివేడిగా అన్నం పెట్టు. సరే. మా పాలు డబ్బులు. రేయ్ షౌరీకి ఒకసారి లేగు. ఏంటమ్మా? చూడు, పాలాడొచ్చాడు. అయితే నేనేం చేయాలి? వెళ్ళి పాలు తీసుకో. ఈ రోజు 1వ తారీఖు కదరా, డబ్బులు ఇచ్చి పంపించు. అమ్మా, 1వ తారీఖా? ఎంత అయిందన్నా? 2,000 అయిందన్నా. 2,000? అవునన్నా, ఈ ఒక్కరోజు కాదు కదా, నెల మొత్తంది. సరే అన్న, ఉంటాను. అమ్మా, పేపర్ డబ్బులు. రేయ్ నాన్న, ఒకసారి లేగు. మళ్ళీ ఏంటమ్మా? పేపర్ వచ్చింది చూడమ్మా. ఈ రోజు చెప్పకు, అర్థమైంది. నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వడం లేదు. ఛే! ఎంత అయిందిరా? 2,400 అన్న. ఏడన్నా ఎప్పుడు లేని మీరు ఇస్తున్నారు? ఏరా, నేను ఇస్తే తీసుకోవా? డబ్బులు ఎవరిచ్చినా తీసుకుంటున్నా. మరి ఇంకేరా? నీ ఇదిగో అన్న, 100 రూపాయలు చిల్లర లేదన్నా. చేంజ్ వద్దులేరా, ఉంచుకో. ఇలా అయితే ప్రతిసారి మీరే ఇవ్వండి అన్న. సరే. అమ్మ బాబోయ్, పడుకుండా మళ్ళీ లేపేస్తుంది. దానికి బదులుగా మనమే లేకపోవడం మంచిది. లక్ష్మి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. క్యారేజ్ అండి? వద్దు, నేను బయట చేస్తాను. సరే అయితే. పేపర్ వాడికి ఇచ్చేసాను, పాలోడికి ఇచ్చేసాను, కాయగూరలోడికి ఇవ్వాలి, కిరాణా షాప్కి ఇవ్వాలి. రే, ఈరోజు గ్యాస్ తీసుకోవాలిరా, 1000 రూపాయలు కావాలి. రే, ఇంకేం కావాలమ్మా? కరెంటు బిల్లు కట్టాలిరా. అంతా ఒకసారి చెప్పొచ్చు కదా. సరే నాన్న, ఒక్కోటి చెప్తాను విను. ఈ రోజు నువ్వు చేయవలసిన పనులేంటో తెలుసా? కరెంటు బిల్లు కట్టాలి, కాయగూరలు తీసుకొని రావాలి, కిరాణా షాప్కి వెళ్ళి సామాన్లు తేవాలి, చీటీ కట్టాలి.
చీటీ నేను కట్టేస్తాలే. ఏంటి ఇప్పుడు ఈ పనులన్నీ నేను చెయ్యాలా? నువ్వే కదమ్మా చెప్పావు డబ్బులు ఖర్చు పెట్టడం సులువని. వెళ్ళి ఖర్చు పెట్టు. నాన్న కరెంట్ బిల్లు ఎక్కడ కట్టాలో తెలుసు కదా? కరెంట్ ఆఫీస్ తెలుసమ్మా, తెలుసు. ఉమ్, ఎలా అయినా చేసి చూపించాలి. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఫ్యాన్ వేసుకుంటే తెలియలేదు కరెంట్ విలువ, కట్టేటప్పుడు తెలుస్తుంది. మిగతా వాటికి డబ్బులు సరిపోతాయా? చూద్దాం. ఈ ఎండలేంట్రా బాబు ఎంత దారుణంగా ఉన్నాయి, చెమట్లు కారిపోతున్నాయి. అనియా ఈ లిస్టులో ఉన్న సామాన్లు ఇచ్చేవా? లాస్ట్ మంత్ బ్యాలెన్స్ ఇవ్వలేదు. తెచ్చాననియా. ఎంతైంది? 3490. 3000? కరెక్ట్గా అంతే ఉన్నాయి. ఇప్పుడు ఈ డ్రింక్ తాగితే డబ్బులు సరిపోవు. ఇదిగో అన్నా. అమ్మా, నాన్నను మోసం చేశాడు. ఏం జరిగిందిరా? నాకు డబ్బులు తక్కువ ఇచ్చాడు, ఖర్చేమో ఎక్కువగా ఉంది. మీ నాన్న డబ్బులు ఇచ్చినప్పుడు నీకేం చెప్పారా? నా మొత్తం జీతం ఇచ్చేసాను, మళ్ళీ నా దగ్గరికి డబ్బుల కోసం రావద్దని చెప్పు. ఇందులో ఆయన తప్పే ఉంది. మరి నేను ఇప్పుడు మిగతా వాడి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలమ్మా? అది నువ్వు చూసుకో. నేనెలా చూసుకుంటానమ్మా? నువ్వు ఈ ఒక్కరోజే చూసుకోపోతే 25 సంవత్సరాల నుంచి చూసుకొని వస్తున్నారు. ఆయన ఏమైపోవాలరా? మరి నాన్నేం చేసేవారమ్మా? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఓటీలు చేసి ఆ అప్పు తీర్చేవారా. ఏంటమ్మా ఇంకా భోంచేయలేదా? టైం ఎంతైందో చూసావా? మీ నాన్నగారి కోసం చూస్తున్నానురా, వస్తే భోంచేద్దామని. ఏంటి ఇంకా నాన్న రాలేదా? నాన్నకి అసలు టైం సెన్స్ లేకుండా పోతుంది. ఎంత టైం అయింది? ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి రావాలి కదా. ఇవన్నీ నీకెందుకు గానీ వెళ్ళు. నువ్వు ఎలాగే ఆయన వెనకేసుకొని రా. టైం అవుతుంది, ముందు తినమ్మా, ఆయన వస్తారులే. సరే అమ్మా. రారా కూర్చో. సరే. ఈ సీరియల్ చాలా బాగుంటదిరా. అయినా ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే ఎలా సెర్చ్ చేయాలి? మా ఫ్రెండ్ ఒకసారి కాల్ చేద్దాం. వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో. అరే డబ్బులు కావాలి, కొంచెం సెర్చ్ చేయరా. రే నీ మాటలే వినిపించట్లేదు. అరే నువ్వు చెప్తుందే వినిపించడం లేదు. హలో. రే ఏం అర్థం కావట్లేదురా. హలో. అంతా నీకే వస్తుంది. అమ్మా ఫోన్ మాట్లాడుతున్నాను కదా, కొంచెం టీవీ సౌండ్ తగ్గించు. ఉండ్రా సీరియల్ చూస్తున్నా. నా ఫోన్ కాల్ కంటే నీ సీరియల్ ఎక్కువైపోయిందా? అంత అర్జెంట్ అయితే బయటకెళ్ళి మాట్లాడరా. ఒరే అలా కదరా, కొంచెం డబ్బులు అవసరం, మళ్ళీ జీతం అందుకోగానే తిరిగి ఇచ్చేస్తాను రా, కొంచెం అర్జెంట్ రా. అవునరా. రే ఆ టీవీ సౌండ్ తగ్గించు. ఆ సినిమా అంత సౌండ్ లో వింటేనే ఫీల్ వస్తుంది నానా. రే నా ఫోన్ కాల్ కన్నా నీకు సినిమా ఎక్కువైందిరా. నీకు అంతగా అవసరం ఉంటే బయటికెళ్ళి మాట్లాడు. నాన్న బాధలేంటో ఇప్పుడు తెలుస్తున్నాయి. అరే చెప్పు. నాకు ఒక 5000 ఉంటే సచ్చేరా. 5000? నీకిప్పుడు ఎందుకు అన్ని డబ్బులు? మా నాన్న నాకు ఒక కండిషన్ పెట్టాడు రా, అది కన్నా నేను క్లియర్ చేస్తే తను నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు రా. సో ప్లీజ్ రా, హెల్ప్ చేయరా. నా దగ్గర ఎక్కడివిరా? అరే అలా అనకరా, తనని తీసుకురావడం విషయంలో నువ్వే హెల్ప్ చేసావు, ఈ విషయంలో కూడా నువ్వు హెల్ప్ చేసి మా పెళ్లికి పెద్దగా ఉండరా. నేను చేసిన తప్పు అదేరా. అరే నాకు తెలుసురా నేనంటే నీకు ఎంత ఇష్టమో. సో నా ఇష్టం కోసమైనా నువ్వు చేస్తావని నాకు తెలుసు. ప్లీజ్ రా బావా, చేస్తావు కదా? సరే సెట్ చేసి ఫోన్ చేస్తాను. నీ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తాను బావా. డబ్బులు సెట్ అయిపోద్ది, ఇంకంతా హ్యాపీనే.